హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన అన్నదాత సుఖీభావాలో రైతు యొక్క పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే మనమైతే అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ వెబ్సైట్ చూడొచ్చు, ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది అన్నదాత సుఖీభావ. ఇక్కడైతే మనమైతే వెబ్సైట్లోకి వచ్చేసాము. మీరు ఇక్కడ ఇదైతే ఏ అంటే అది ఇంగ్లీష్కి, దాని పక్కనైతే తెలుగులోకి వెళ్ళిపోయింది. ఏ లాంగ్వేజ్లో మీకు కావాలైతే ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ మన ఆధార్ నెంబర్ను అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఉన్న క్యాప్చా మొత్తం ఎంటర్ చేయాలి. ఇప్పుడైతే సెర్చ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ నాదైతే మొత్తం అప్రూవ్డ్ అయింది కాబట్టి ఇది చూపించింది. ఒకవేళ అప్రూవ్ అవ్వని వాళ్ళకి ఎలా చూపించిందో కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంఏఓ అప్రూవ్డ్, మొత్తం అప్రూవ్డ్ ఉంది స్టేటస్ అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనము మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ చెక్ స్టేటస్. ఇప్పుడైతే మళ్ళీ వేరే ఆధార్ నెంబర్ ట్రై చేస్తున్నాను. దీంట్లో అయితే అప్రూవ్ లేదు, ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ క్యాప్చా ట్రై చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి ఏమీ చూపించట్లేదు స్టేటస్. ఇది లోడ్ అవుతుంది అంటే మన రైస్ ఇదైతే లోడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మన రైతు పేరు అయితే రిజిస్టర్ లేదు. ఇది రిజిస్టర్ చేసుకోవాలంటే దీంట్లో మన మొత్తం రిజిస్టర్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.